Hello guys, welcome back to a new video in our channel that is IN Nearby. సో ఈ వీడియో వచ్చేసి మనం ఆన్ డిమాండ్ వీడియో అన్నమాట. సో చాలా మంది నాకైతే కమెంట్ చేశారు రిగార్డింగ్ ది ర్యాంక్ అనాలిసిస్ ఆఫ్ పీజీసెట్ 2023. అదైతే మనకి 2024 అనలైజ్ లైక్ మార్క్స్ అనలైజ్ చేయడానికి అండ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఉపయోగం అవుతుంది కదా. సో నేనైతే డిఫరెంట్ బ్రాంచ్ మీద అయితే చేశాను. సో నాకైతే ఆన్ డిమాండ్ ఈసీ మీద కూడా చేయండి అని కమెంట్స్ వస్తే నేను దాని రిగార్డింగ్ అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో గైస్, ఎవరైతే ఈసీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఉన్నారు అండ్ వాళ్ళైతే పీజీ కోర్స్ చేద్దామని అనుకుంటున్నారు, స్పెషల్లీ ఇన్ ద కాలేజ్ ఆఫ్ జేఎన్టీయూ హైదరాబాద్, సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. యాక్చువల్లీ ఈ వీడియోలో అయితే మనం టీఎస్ పీజీసెట్ 2023 యొక్క స్కోర్ కార్డ్స్ అంటే ర్యాంక్ అండ్ మార్క్స్ చూసి మనం ఎంత నుంచి ఎంతవరకు అయితే మనకి ఉంటే జేఎన్టీయూ కాలేజ్లో మనకి సీట్ అనేది వచ్చింది అది అయితే చూద్దాము. సో యాక్చువల్లీ ఈ లిస్ట్ అనేది మనకి 2023 అఫీషియల్ వెబ్సైట్ పీజీసెట్ వెబ్సైట్లో ఉండే, కాకపోతే ఆ వెబ్సైట్ ఇప్పుడైతే లేదు. అదే ప్లేస్లో 2024 వెబ్సైట్ అనేది పెట్టిర్రు. సో పీడిఎఫ్స్ అనేది అక్కడ అవైలబుల్గా లేదు. నేను వచ్చేసి మన కాలేజ్లో చాలామంది దగ్గర అడిగి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకున్నా అండ్ ఎవరైతే నాకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిర్రు సోర్స్ టు మేక్ దిస్ వీడియో, సో వాళ్ళందరికీ అయితే ఒక హార్టీ థ్యాంక్స్. సో మీ అందరికీ నెక్స్ట్గా చూద్దాం మనం జేఎన్టీయూ హైదరాబాద్లో ఈసీ డిపార్ట్మెంట్ దట్ ఈస్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి సో చూసేద్దామా. సో గైస్, ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంది అండర్ ఎంటెక్ ప్రోగ్రామ్ దట్ ఈస్ పీజీ ప్రోగ్రామ్ అండర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఫస్ట్ వచ్చేసి మనకి సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, నెంబర్ 2 వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, నెంబర్ 3 వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి వైర్లెస్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్, నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి మైక్రోవేవ్ అండ్ రాడర్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్స్, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది, నెక్స్ట్ విఎల్ఎస్ఐ ఉంది, నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి విఎల్ఎస్ఐ డిజైన్ ఉంది, నెక్స్ట్ మళ్ళీ విఎల్ఎస్ఐ సిస్టమ్ డిజైన్స్ కూడా ఉంది అండ్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా ఉంది, నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో కోర్స్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అండ్ ఈసీ వాళ్ళకైతే కామన్గా ఉంటుంది. సో అదే వచ్చేసి మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అన్నమాట. సో ఈ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది. సో స్పెషల్ ఇక్కడ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంది అండర్ ఈసీ బ్రాంచ్ అండ్ కంప్యూటర్ వాళ్ళతో కలిపితే ఒకటి ఉంది. సో మన దగ్గర అయితే ఇప్పుడు 4 అయితే ఉంది దట్ అఫీషియల్ పీడిఎఫ్, అందులో మనం ర్యాంక్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి మనం ఫర్దర్ వీడియోలో అయితే చూద్దాము. సో దానికన్నా ముందు సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఎవరైతే పీజీ కోర్స్ చేద్దామని అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ఈసీ బ్రాంచ్, సో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎక్కడో కాడ నాకు కూడా హెల్ప్ అవుతుంది టు రీచ్ ద ఆడియన్స్ అండ్ లైక్ మన కంటెంట్ చాలా మంది దగ్గరకి రీచ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఫర్దర్ అప్డేట్స్ రావాలంటే రిగార్డింగ్ ది పీజీ కోర్సెస్ ఇన్ జేఎన్టీయూహెచ్ హైదరాబాద్, సో మీరైతే ఆ బెల్ ఐకన్ అయితే హిట్ చేయండి సో దట్ ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ డైరెక్ట్గా వస్తుంది. అండ్ యాక్చువల్లీ నేనైతే నా ఎంటెక్ అంటే నాది సివిల్ బ్రాంచ్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఐ గాట్ అండ్ సీట్ ఇన్ ద పీజీసెట్ 2023. సో నేను 23లో అడ్మిషన్ తీసుకొని అయితే జేఎన్టీయూలో నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో మీకు ఏమైనా రిగార్డింగ్ లైక్ క్వశ్చన్స్ కానీ క్వైరీస్ ఉంటే రిలేటెడ్ టు ది కాలేజ్, సో మీరైతే నాకు అడగచ్చు ఇన్ ద కమెంట్ బాక్స్, లేకపోతే మన ఛానల్ IN Nearby ఉంది దట్ ఈస్ ఇన్ ద టెలిగ్రామ్, సో మీరు ఆ ఛానల్ అయితే జాయిన్ అయిపోవచ్చు. అండ్ గైస్, నేను చెప్పాను కదా నా దగ్గర అయితే 4 లిస్ట్ అయితే ఉంది రిగార్డింగ్ ది డిఫరెంట్ స్పెషలైజేషన్స్. సో అవి ఏవేవి ఉందో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి నా దగ్గర డిజిటల్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్ది అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఎంబెడెడ్ సిస్టమ్ గురించి అయితే ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే కూడా ఉన్నది అండ్ ఇంకోటి వచ్చేసి SSP అయితే ఉంది. సో ఈ 4 స్పెషలైజేషన్స్ ది అఫీషియల్ లిస్ట్ అయితే ఉంది ఫర్ ది ర్యాంక్ అండ్ మార్క్ అనాలిసిస్ టు గెట్ అడ్మిషన్ ఇన్ జేఎన్టీయూ. అండ్ నేను ఈ సేమ్ పీడిఎఫ్లను మా గ్రూప్లో అయితే పెడతాము ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. సో అక్కడ నుంచి అయితే మీరు ఈ పీడిఎఫ్ని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్
నేనైతే అఫీషియల్ వెబ్సైట్ ఫర్ TSPSET 2024 అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ఫ్రమ్ అవర్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇట్ సెల్ఫ్. సో ఫర్దర్ ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ త్వరగా మన ఛానల్ నియర్ బైలో అయితే జాయిన్ అయిపోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో వీడియోని అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనం ఫస్ట్ స్పెషలైజేషన్ లిస్ట్ అయితే చూసేద్దాం. సో ఈ స్పెషలైజేషన్ పేరు వచ్చేసి మనకి డిజిటల్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను వెనకైతే పెడతాను. సో ఇక్కడ నుంచి మీరు అయితే చూడండి అండ్ నేను చెప్పేది అయితే వినండి. కొంచెం క్లారిటీ మిస్ అయింది బట్ ఏం అనుకోకండి. ఐ విల్ బీ టెల్లింగ్ ఇట్ అలాంగ్ విత్ ది ఫోటో ఇన్ మై బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఇప్పుడు చెప్పాను కదా, ఈ డిజిటల్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్లో మనకి లీస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి 123 ఉంది. సో స్టేట్ వైడ్గా 123 ర్యాంక్ స్టార్టింగ్ ఉంది, ఇక్కడ మినిమం ఉంది. అండ్ 1739 అనేది లైక్ మ్యాక్సిమం హైయెస్ట్ ర్యాంక్ ఇక్కడ. సో ఈ 13 నుంచి 1739 మధ్యలో ఉన్న ర్యాంక్స్ అందరికీ అయితే అంటే ఆఫ్ చేసిన వాళ్ళందరికీ అయితే ఈ JNT కాలేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ 12 మెంబర్స్ అయితే ఉన్నారు అండ్ మోస్ట్లీ అయితే అందరూ ఫీమేలే ఉన్నారు. సో ఫీమేల్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకైతే ఇక్కడ సీట్స్ అనేవి వాళ్ళకి ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ అనేది కాదు, లైక్ డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది టు గెట్ ద అడ్మిషన్ ఇన్ ద కాలేజ్. సో అందులో వచ్చేసి లైక్ మేల్ ఫీమేల్ క్రైటీరియా, నెక్స్ట్ క్యాస్ట్ క్రైటీరియా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి లోకల్ నాన్ లోకల్ క్రైటీరియా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ లేదా లైక్ స్కోర్ క్రైటీరియా అనేది ఉంటుంది. సో ఓన్లీ స్కోర్ని బేస్ చేసుకుని అయితే వాళ్ళు సీట్ అనేది అయితే లైక్ మనకి ప్రొవైడ్ అయితే చేయరు. అన్ని క్రైటీరియాలను చూసి వాళ్ళైతే దాన్ని బేస్ చేసుకుని అయితే మనకి సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ సీట్ అనేది 2 ఫేజ్ లేదా 3 ఫేజ్లో అయితే జరుగుతుంది. సో యాక్చువల్లీ లాస్ట్ 2023లో అయితే మనకి 2 ఫేజ్ అయితే జరిగింది సీట్ ఇవ్వడం. అండ్ లాస్ట్లో ఒక స్పెషల్ ఫేజ్ అయితే పెట్టారు. బట్ ఆ స్పెషల్ ఫేజ్లో మనకి ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ క్రైటీరియా అనేది లేదు. సో అది ఒక మేనేజ్మెంట్ సీట్ లాగా అయితే కన్సిడర్ చేసిర్రు. సో మీకైతే ఛాన్సెస్ ఉంటుంది లైక్ ఫస్ట్ కౌన్సిలింగ్లో లేకపోతే మీరైతే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవచ్చు మీ రిగార్డింగ్ ఇష్టమైన స్పెషలైజేషన్స్ అండర్ ది ECE. సో ఇక్కడ చెప్పినట్లు మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 123 అండ్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 1739 ఉంది. అండ్ మధ్యలో అయితే డిఫరెంట్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి లైక్ 362 ర్యాంక్, 382 ర్యాంక్, 510, 513. సో అకార్డింగ్లీ మీరైతే చూసుకోండి. సో మీ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు ఇది మీకైతే చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో స్పెషలైజేషన్ అయితే చూద్దాము. సో లెట్స్ సీ దట్. నెక్స్ట్ గైస్ మనం వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క ర్యాంక్ అండ్ స్కోర్ అనాలిసిస్ చూద్దాం. సో ఇక్కడ మనకి మినిమం ర్యాంక్ వచ్చేసి 8 ఉంది. సో నాకు తెలిసి ఇది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిఫర్డ్ లైక్ స్పెషలైజేషన్ అనుకుంటా ఇన్ ద ECE బ్రాంచ్. సో ఇక్కడ టాప్ మోస్ట్ ర్యాంక్ మనకి 8 ఉంది అండ్ అన్నిటికన్నా మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 551 ఉంది. సో ఇంతకుముందు మనం దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా ర్యాంక్ అనేది చాలా లీస్ట్ ఉంది, అంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ బ్రాంచ్ అనేది ఈ స్పెషలైజేషన్ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ మోస్ట్లీ అందరూ లైక్ ఫీమేల్ మేల్ అయితే బోత్ కాంబినేషన్స్లో అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఒకరైతే గేట్ నుంచి అయితే మనకి అడ్మిషన్ అనేది తీసుకున్నారు అండ్ మిగతా మొత్తం అయితే టోటల్ 20 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఒకరైతే గేట్ నుంచి అడ్మిషన్ తీసుకున్నారు అండ్ మిగతా 19 మెంబర్స్ వచ్చేసి PGCET స్కోర్ లేదా ర్యాంక్తో అయితే అడ్మిషన్ తీసుకున్నారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 8 ఉంది అండ్ లాస్ట్ లైక్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 551 ఉంది. సో ఇక్కడ చెప్పచ్చు లైక్ 1 to 500 లోపు ఉంటే మీకు మేబీ ఈ బ్రాంచ్ దట్ ఈస్ ఎంబెడెడ్ సిస్టంలో రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ర్యాంక్ని మనం చూస్తా అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ అండ్ మోస్ట్ ప్రిఫరబుల్ స్పెషలైజేషన్స్ అనుకుండా అండర్ ECE బ్రాంచ్. సో అకార్డింగ్లీ మీరైతే చూసుకోండి. సో ఇది సేమ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ అక్సెస్ ది PDF ఫ్రమ్ మై టెలిగ్రామ్ ఛానల్. నెక్స్ట్ బ్రాంచ్ ఇది చూసేద్దాం. లెట్స్ సీ ఇట్. సో గైస్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్పెషలైజేషన్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఇది మనకి CSE అండ్ ECE వాళ్ళు లైక్ బోత్ బ్రాంచ్ ఈ స్పెషలైజేషన్స్ అయితే మనకి చూజ్ చేసుకోవచ్చు. సో దాని రిలేటెడ్ ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్స్ అనేది రాయాలి. సో ECE వాళ్ళు దీన్ని తీసుకోవాలంటే ECE ఎగ్జామ్ రాయాలి అండ్ CSE వాళ్ళు కూడా చూజ్ చేయాలంటే CSE లైక్ ఆ రిలేటెడ్ పేపర్స్ అయితే మీరు రాయాలి. సో రాస్తే మీకైతే ఇది రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది.
సో ఇక్కడ 20 మెంబర్స్ అయితే ఉన్నారు మొత్తం. సో ఒక 1 మెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ గేట్ ఎంట్రీ ఉంది, ఎంట్రీ త్రూ గేట్. నెక్స్ట్ మనకి 19 మెంబర్స్ వచ్చేసి పీజీ సెట్తో అయితే మనకి ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నారు, అడ్మిషన్ అయితే తీసుకున్నారు. సో ఇందులో కూడా లైక్ ర్యాంక్ చూస్తా అంటే ఇవి కూడా లైక్ దిస్ స్పెషలైజేషన్స్ ఈజ్ ఆల్సో ఏ మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాంచ్ ఆర్ స్పెషలైజేషన్ అండర్ ఈసీ బ్రాంచ్ అనుకుంటా. సో ఇక్కడ ర్యాంక్ చూడొచ్చు. ఫస్ట్ మినిమం ర్యాంక్ వచ్చేసి ఇక్కడ 16th ఉంది అండ్ లాస్ట్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 934 ఉంది. సో ఇక్కడ కూడా లైక్ మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాంచ్ అనుకోవచ్చు ఈ ర్యాంక్లను చూస్తా అంటే. అండ్ మధ్యలో డిఫరెంట్ ర్యాంక్స్ అయితే ఉంది, అండర్ 100 ఉన్నాయి, అండర్ 300 ఆర్ 400. సో మీ ర్యాంక్ 1 to 400 లోపు ఉంటే మీకు జేఎన్టీయూలో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అండర్ ది స్పెషలైజేషన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్. సో దీని రిలేటెడ్ ఈ పీడిఎఫ్ కూడా నేనైతే మన టెలిగ్రామ్లో ఛానల్లో ఉంటుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ అసెస్ ఫ్రమ్ దేర్. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బ్రాంచ్ చూద్దాం, దట్ ఈస్ ఎస్ఎస్పి. సో లెట్స్ గో దేర్. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి ఎస్ఎస్పి అంటే ఇది కూడా ఒక స్పెషలైజేషన్స్ అండర్ ఈసీ బ్రాంచ్. సో ఇందులో కూడా ర్యాంక్ చూద్దాం, ఎంత ర్యాంక్ వస్తే జేఎన్టీయూలో మనకి ఆ సీట్ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ మినిమం ఇక్కడ గేట్తో ఎవరైతే లైక్ చూజ్ చేసుకోలే ఈ స్పెషలైజేషన్ని అందరైతే పీజీ సెట్ వాళ్ళే ఉన్నారు క్యాండిడేట్స్. సో ఇక్కడ 1 to 18 అడ్మిషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ అడ్మిషన్స్ వచ్చేసి ఓన్లీ phase 1ది అయితే ఉంది లిస్ట్. phase 2లో కూడా కొన్ని అడ్మిషన్స్ ఉండొచ్చు, బట్ ఆ లిస్ట్ అయితే నా దగ్గర లేదు. ఇక్కడ ఓన్లీ phase 1 వాళ్ళది అయితే ఉంది. సో రిగార్డింగ్ అయితే మీరు చూసుకోండి. సో ఇక్కడ లైక్ మినిమం ర్యాంక్ వచ్చేసి 9 ఉంది అండ్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 821 ఉంది. సో ఒకవేళ మీ ర్యాంక్ వచ్చేసి 1 to 900 వరకు ఉంటే మీకైతే ఎస్ఎస్పి స్పెషలైజేషన్స్లో అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఓన్లీ అండర్ 100 అయితే ఇక్కడ ఒక్క ర్యాంకే ఉంది, దట్ ఈస్ 9th. అండ్ మిగతా అన్ని ర్యాంక్స్ వచ్చేసి మనకి అబౌట్ 200 ఉన్నాయి. సో అకార్డింగ్లీ అయితే మీరు చూసుకోండి. సేమ్ పీడిఎఫ్ అయితే ఐ విల్ బి అప్లోడెడ్ ఇన్ మై టెలిగ్రామ్. సో యూ కెన్ డైరెక్ట్లీ అసిస్ ది పీడిఎఫ్ ఫ్రమ్ దేర్. సో గైస్ ఇదే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న కంటెంట్. బికాజ్ నాకు ఎతికి ఈ 4 పీడిఎఫ్లు అయితే దొరికింది ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఈసీ బ్రాంచ్. అండ్ వేరేవి మనకి దొరికితే నేనైతే మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ప్లీజ్ సో గైస్ స్టే అప్డేటెడ్ ఇన్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో బికాస్ మీకోసమే అందరిని అడిగి అయితే ఈ పీడిఎఫ్లో అయితే నేను లైక్ తెచ్చుకున్నాను ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్రాంచెస్. సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ధన్యవాదములు అండ్ సరే ఉంటాం మరి. ఓకే బాయ్ ఆస్పిరెంట్స్.